వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చివరి రోజు 41వ రోజు అదేవిధంగా ఈ రోజు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వేసవి క్రీడాకారులకు 600 లస్సీ ప్యాకెట్లు మరియు కోడిగుడ్లు చెక్కిళ్లు పంపిణీ చేసిన దాతలు చంద్ర సుబ్బారాయుడు, డిస్టిక్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు గారి సహకారంతో క్రీడాకారులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏసీ స్టేడియం మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నజీర్ అహ్మద్, సుబ్బారాయుడు, సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్టిక్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు మరియు ఏసీ స్టేడియం సభ్యులు అందరూ పాల్గొని ఘనంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగా మజ్జిగ వితరణ ఇచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఏదైనా సరే మన సభ్యులు తలుచుకుంటే తిరుగులేదని నిరూపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చాలా ఉంది. ఆయన ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదల దగ్గర నుంచి అటు అన్ని వర్గాల వారికి క్యాన్సర్ బాధితులందరూ కూడా అమూల్యమైనటువంటి సేవలు ఆయన ఆధ్వర్యంలో మన హాస్పిటల్ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి సేవల్లో అమోఘమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ సేవలు. అదేవిధంగా అది హైదరాబాద్లో ఉండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దూరమైనందువల్ల మన అమరావతిలో ఈ మధ్యకాలంలోనే మన బసవతారకం హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ముందు బయటికి తీసుకొని వచ్చిన దాంట్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఒకటని తెలియజేస్తూ మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి మునుముందు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతినిత్యం ఉండి ఇదే విధంగా చలనచిత్ర రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ముందుకు సాగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని కోలుకుంటూ మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 1960 జనవరి జూన్ 10వ తేదీన జన్మించడం జరిగింది. ఈరోజు 66వ జన్మదినం జరుపుకుంటున్నాం. మన బాలకృష్ణ గారి గురించి మన వారి ఆరోగ్యం కలకాలం బాగుండాలని చెప్పి కోరుకుంటూ వారికి మన మిత్రుల ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. తర్వాత మన రఘురామ్ ముద్రాజ్ గారిని మన ప్రసాద్ నాయుడు గారు సాదరంగా సన్మానిస్తున్నారు. తర్వాత గాలి రఘురామ్ నాయుడు గారిని ప్రసాద్ గారు సన్మానిస్తున్నారు. శివకోటారెడ్డి గారిని మన మన గౌరవ అధ్యక్షుడైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు శాలువతో సన్మానిస్తున్నారు. వారికి అదేవిధంగా మిత్రులందరూ కూడా రండి ఇక్కడికి దగ్గరికి వస్తే అందుబాటులో. రాఘవరెడ్డి గారిని మన ప్రసాద్ నాయుడు గారు సన్మానిస్తున్నారు. పిఎస్టి ప్రెసిడెంట్ వజీర్ అహ్మద్ గారిని, రామ్మూర్తి రెడ్డి గారిని మాగంటి ప్రసాద్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. తర్వాత అధ్యక్షులు మన ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షులైనటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షులు మాగంటి ప్రసాద్ గారిని సన్మానిస్తున్నాడు. అదేవిధంగా శివని రఘురామ్ ముదిరాజు గారు సన్మానిస్తారు. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టాక వాళ్ళు చనిపోయినాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ సచ్చేవాడు కాదురా అని మొక్కి పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని. జాగ్రత్త. ఓకే. స్పెషల్ తర్వాత ఇప్పుడు మన బాలకృష్ణ అభిమానులందరూ కూడా మరియు మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమంలో చివరి రోజు మన 203 ఏరియా గవర్నర్ అయినటువంటి బలరాం నాయుడు గారిని మన గుడ్లూరు రవిచంద్ర ఫిజికల్ డైరెక్టర్ గారు ఈరోజు ఆయన్ని సన్మానిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మజ్జిగ బదులుగా లస్సీ ప్యాకెట్లు మన హ్యాపీ బర్త్డే
శివకోటారెడ్డి గారు ఈరోజు జన్మదినం సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ తరఫున శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఇటు పక్క నుంచి రాబాకండి, అటు పక్క పోతే అందరూ వస్తారు మీకు. ముందుకు రాగానే కేక్ కటింగ్ తదనంతరం మన ఈరోజు చివరి రోజు అయినటువంటి మజ్జిగ పంపిణీలో మజ్జిగ బదులుగా లస్సీ పంపిణీ జరుగుతుంది. తర్వాత కోడిగుడ్లు. గోవర్ధన్ రమణయ్య హెడ్ బలరాం బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఈరోజు మధ్య బదులుగా లస్సీని పంపిణీ చేయడం జరుగుతుంది. లస్సీ తీసుకున్న తర్వాత ఇదే వరుసలో అటు వెళ్ళి చిక్కీ కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దీన్ని నిరంతరంగా నిర్విరామంగా సభ్యుల యొక్క సహకారంతో దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ క్రీడాకారులు కానివ్వండి, పాదచారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించి దీన్ని స్వీకరించడం జరిగింది. ఈరోజు చివరి రోజునైనటువంటి 41వ రోజు ముగింపు సందర్భంగా మనం ఈరోజు మజ్జిగ బదులు మనం లస్సీని ఏర్పాటు చేసి తర్వాత ఈ లస్సీ కాకుండా వేరుశనగ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరు ఉండవద్దు. తెలండి సార్. మా కామాన్ని డస్ట్బిన్ నేను అమ్మ లస్సీ తాగిన వాళ్ళు ఆ డస్ట్బిన్ లో వేయండి. కవర్లన్నీ ఒక్కొక్కటే తీసుకోండి. రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ అధ్యక్షుడిని. ఇది ఈ మజ్జిగ మంచినీళ్ళ సర్వేంద్ర కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ఈ జూన్ 10 వరకు మేము ఏర్పాటు చేశాము. మంచి సమ్మర్ లో ఈ మజ్జిగ అమృతం లాంటిది. ఇప్పుడు మామూలు క్రీడాకారులు వీళ్ళందరూ తాగి ఈ మజ్జిగ తాగి వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి మన ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులు అవుటర్స్ కూడా 2-3 ఇచ్చారు. వాళ్ళు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర 41వ రోజుకు చేరింది. మరి ఈ రోజు దీన్ని ముగింపు పలకాలనే ఉద్దేశంతో
ఈరోజు మజ్జిగ బదులు మన లస్సీని అందజేయడం జరిగింది. లస్సీతో పాటు చిక్కీలు, కోడిగుడ్లను కూడా అందజేయడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని క్రీడాకారులు కానివ్వండి, పాదచారులు కానివ్వండి చాలా చక్కగా స్వీకరించి చాలా మంచి ఆనందాన్ని, తర్వాత వాళ్ళ ఇక సేద తీరడానికి, వేసవి సేద తీరడానికి ఇది బాగా పనికొచ్చిందని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా టీం అయినటువంటి సుబ్రాయుడు సారు, తర్వాత సితార్ రత్తయ్య గారు, బెరదవల్ రామ్మోహన్ రెడ్డి గారు, 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య వాళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటు కూడా ఇతర అసోసియేషన్, మన అసోసియేషన్ కాకుండా ఇతర అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే. ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ చలివేంద్ర మే నెల 1 నుంచి జూన్ 10 వరకు ఘనంగా నిర్వహించాము. 41 రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు 600 ప్యాకెట్లు మజ్జిగ పంచే వాళ్ళము. ఈ రోజు పిల్లకాయలకి బాగుండాలని చెప్పి లస్సీ పెట్టడం జరిగింది. అలాగే వేరుశెనగ చిక్కీని కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈ వేరుశెనగ చిక్కీ, లస్సీ ఇచ్చాము. ఈ 41 రోజు మా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ రోజు ఒకరు ఇద్దరు టీమ్ గా వచ్చి, డోనర్స్ గా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపాము. గత 8 సంవత్సరాల నుంచి ఈ మంచినీరు మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. ఇదే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ అవేర్నెస్, మెడికల్ క్యాంపులు, అన్నదానాలు, క్యాష్ డొనేషన్లు, ఇటువంటి చెట్లు నాటే కార్యక్రమం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి గత 2018 నుంచి కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ లో గుర్తింపు పొంది ఎన్నో క్యాష్ అవార్డులు ఇవి రావడం కూడా జరుగుతుంది. వాకర్ ఇంటర్నేషనల్ లో ఫ్రెండ్స్ వాకర్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ సంవత్సరం మా టీము నజీర్ అహ్మద్, సుబ్బరాయుడు, రత్తయ్య, బిరుదవల రామ్మోహన్ రెడ్డి, మాగంటి ప్రసాద్, చెంచయ్య, శివయ్య, వజ్జినేని వెంకటేశ్వర్లు, కంచెల వెంకటేశ్వర్లు, వీళ్ళంతా కూడా కొండూరు సుబ్బారావు, వినుకొండ వెంకటేశ్వర్లు, ఈ టీం అంతా కూడా మాకు సహకరించారు. జీవి కృష్ణయ్య గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 41వ రోజు ముగింపుతో ఘనంగా జరిపాము. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.